శనివారం నాడు సదాశివపేట మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెంకటాచల దివ్యక్షేత్రంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు. మరియు భక్తులు ఏకాదశి పురస్కరించుకుని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తి శ్రద్ధలతో అర్చనలు చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చిలువర్తి వెంకటేశం, సెక్రటరీ తాటికొండ నాగనాథ్, ఆలయ అర్చకులు అఖిలేష్ పంతులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శివకుమార్, శైలేందర్ రెడ్డి మరియు పవన్ సుధాకర్, పట్నం సుభాష్, సత్యనారాయణ, గణేష్, సందీప్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విగ్రహాన్ని దేవుడికి నమస్కారం చేసుకోవాలి, అక్కడ దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఇంకా కూర్చోండి. Sri Krishna Hare Murari, Sri Krishna Govinda Hare Murari, Hare Nath Narayana Vasudeva, Hare Nath Narayana Vasudeva, Hare Nath Narayana Vasudeva, Hare Nath. దర్శనం చేసుకుంటున్నాం. అద్భుత రీతిలో సాగబడతాం. मेरा आ गया अभी उससे आ गया
స్వయంభూ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం వెంకటాపుర గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రంలో ప్రతినిత్యం అర్చనలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు వచ్చినటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనలు చేస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పవళింపు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. క్రితం 4 సంవత్సరాల నుండి ఇక్కడ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ స్థాపన జరిగింది. ఇప్పుడు 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష సేవలను అందిస్తూ ఉన్నారు. ఆలయ అభివృద్ధికి అనేక మంది భక్తులు మరియు భగవద్ బంధువులంతా కూడా స్వామివారి సేవలో పాల్గొంటూ ఇప్పటి వరకు ఈ దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. వాటన్నిటి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు అవసరము. ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్నప్రసాద గోష్ఠిలో పాల్గొనేటటువంటి వాళ్ళు వారికి తోచినటువంటి ధన సహాయాన్ని అందిస్తూ శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడికి 300-400 మంది ప్రతి శనివారం దర్శనం నిమిత్తమై అన్నప్రసాద నిమిత్తమై ఇక్కడ వేచి ఉంటున్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి సదాశివపేటలో ఉండేటటువంటి భక్తులు మరియు వెంకటాపురం గ్రామంలో ఉండేటటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నప్రసాద వితరణ ఇక్కడ నిరంతరంగా కొనసాగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण। यहाँ वेंकटापुर गुड़ी में सुबह 6 बजे ओपन रहता है, इसके बाद 12 बजे बंद होता। पूनम रोजु लक्ष्मीवार अभिषेकम, एकादशी गोदामाभिषेकम, पूर्वाषाढ़ा नक्षत्र स्वामीवार अभिषेकम रहता है। सर्व भक्तगणों को जो भी गुड़ी करने आना चाहते हैं वो आ सकते हैं दर्शन लेने के लिए। जय श्रीमन्नारायण। వెంకటాపురం వెంకటేశ్వర మందిరంలో మా మిత్రుడు కందికృష్ణ గారు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం మనకంతా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. ఎటువంటి స్వార్థ ప్రేరేపణ లేకుండా మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించి మనమందరం భగవంతుని సన్నిధానంలో నిమగ్నమై ఎంతో ఆత్మవిశ్వాసంతో భగవంతుని స్మరించుకోవడం మన హిందూ సాంప్రదాయం. ఏదే కానీ నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత అనేది మన నానుడి. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎప్పుడు కూడా మన దేవుళ్ళను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో మన సాంప్రదాయాన్ని రోజు రోజుకు ప్రచారం చేసుకుంటూ
ఏ విధంగా అయితే సమాజంలో దేవుని సన్నిధానంలో మన హిందువులు దూరమవుతున్న సందర్భంన ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి సత్సంగం మాదిరిగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భగవంతుని సన్నిధానంలో మనమందరం ఒకటే అనే భావనతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ సంతోషించదగ్గ విషయమే. ఈ కార్యక్రమంలో కందికృష్ణ గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటందుకు అవకాశం కల్పించుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఇక్కడ సదాశివపేట దగ్గర ఉన్న వెంకటాపురంలోని ఈ యొక్క వెంకటేశ్వరుని యొక్క ఆలయం లోపల సదాశివపేటకి ఒక వన్నె అంటే సదాశివపేటలో చాలా గుళ్ళు ఉన్నాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఈ గుడి చాలా వైభవంగా ఇక్కడ భక్తులందరికీ కూడా వసతులు కల్పించుకుంటూ ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పూజారులు కానీ ఇక్కడ ఉన్న మందిర కమిటీ వాళ్ళు ఎంతో శ్రమించి ఈ యొక్క ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా మనవి, పుర ప్రముఖులకు కూడా అందరికీ మనవి, మన తోచినంత సహాయం కూడా మనము మన యొక్క మందిరాల యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను అందరినీ విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచం లోపల సనాతన హిందూ ధర్మం భారతదేశం లోపలనే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇక అదే మనమే మన యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందులోపల మీరందరూ కూడా ఏదైతే మనం మందిరానికి ఎలా వస్తుంటామో, పుట్టినరోజు కానీ మన యొక్క ఇంట్లో ఏ శుభదున్నా సరే ఆ రోజు కొంచెం మన లోపల మనం ఖర్చు పెట్టే దాంట్లోకి కొంచెం తీసుకొని మన దగ్గరలో ఉన్న మందిరాలకు అన్నిటి కూడా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపి. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే కోరుకుంటుంది. భక్తులందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పంచుకోవాలి. మమ్మల్ని పిలవలేరు, హిందూ సనాతన ధర్మ కార్యక్రమం ఏదున్నా సరే మాకు ఆహ్వానం లేదు అనకండి. ఇది మన అందరి కార్యక్రమం, అందరం కూడా పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్క దేవాలయం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం లోపల నన్ను పిలవలేదని అనకండి. ఇది మన అందరి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దయచేసి విన్నవిస్తున్న ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు ప్రతి ఒక్క హిందూ కార్యక్రమం లోపల పాల్గొనండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.